హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 12. రాత్రి 9 గంటల సమయం అయ్యింది. శరదృతు చలిగాలికి రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన ఆకులు గలగలామంటూ శబ్దం చేస్తున్నాయి. అవంతిక టాక్సీ దిగి ఒక్కసారిగా తగిలిన ఆ చలిగాలికి ఒళ్ళు వణికిపోతుండగా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. ఆమె తన చేతిలో ఉన్న పర్సు గట్టిగా పట్టుకొని అనిరుద్ బంగ్లా మెయిన్ డోర్ వైపు వేగంగా నడిచింది. ఆ చీకటి రాత్రి ఆమె ఒక ఎర్రటి రంగు స్ట్రాప్స్ ఉన్న డ్రెస్ వేసుకుంది. అది ఆమెకు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆమె ఒక సాధారణ టీషర్టు, నార్మల్ ప్యాంటు వేసుకుంది. అలాంటిది వేరే మగాళ్ళను కలవడానికి వెళ్తూ ఇలాంటి డ్రెస్ కావాలనే వేసుకుంది అనే ఆలోచన అనిరుద్ధ్కు విపరీతమైన కోపాన్ని తెప్పించింది. ఆయన చేతులు బిగుసుకుపోయాయి. అవంతిక లోపలికి వచ్చి హాల్లో చెప్పులు మారుస్తుండగా మాత్రమే సోఫాలో కూర్చొని ఉన్న అనిరుద్ధ్ను గమనించింది. ఆయన ఈరోజు నల్లటి షర్ట్ వేసుకొని ఉన్నాడు. అది ఆయనను మరింత గంభీరంగా, కోపంగా చూపిస్తోంది. ఆయన ముఖంలో ఎప్పటిలాగే ఎలాంటి రియాక్షన్ లేదు. అందుకే ఆమె ఆయన వైపు ఎక్కువసేపు చూడలేదు. చెప్పులు మార్చుకున్నాక ఆమెకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఆయనకు హలో చెప్పాలా వద్దా అని. ఎందుకంటే ఉదయం ఆయన తనకు టిష్యూ ప్యాకెట్ ఇచ్చి హెల్ప్ చేశాడు కదా. కొంచెం కంగారుగా హాల్లోకి నడుస్తూ అనిరుద్ధ్ వైపు చూసింది. కానీ ఈరోజు ఇంట్లో వాతావరణం కొంచెం తేడాగా అనిపించింది. సాధారణంగా తన ఇంటికి రాగానే సుమతి ఎదురొచ్చి పలకరిస్తారు. ఈరోజు ఆమె బయటకు వెళ్ళారా ఏంటి? ఆమె గుండెల్లో దడ మొదలైంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఆయన కంట పడకుండా తన రూంలోకి వెళ్ళిపోదాం అనుకుంది. ఇటురా. అనిరుద్ గొంతు చాలా కూల్గా, కఠినంగా వినిపించింది. హాల్లో వాళ్ళిద్దరే ఉండడం వల్ల ఆమె ఆ మాట వినపడినట్టు నటించడానికి కూడా ఛాన్స్ లేదు. ఏంటి? అవంతిక అక్కడే ఆగి ఆయన వైపు చూస్తూ అడిగింది. నేను చెప్పింది వినపడలేదా? ఇట్రా. అనిరుద్ధ్ ఈసారి చాలా గట్టిగా, గంభీరంగా ఆర్డర్ చేశాడు. అవంతిక గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయింది. ఆమె కాళ్ళు తెలియకుండానే ఆయన వైపు నడిచాయి. ఆయన వీల్ చైర్లో ఉన్నప్పటికీ ఆయనకున్న ఆ పవర్ ముందు ఎదురు తిరిగే ధైర్యం ఆమెకు రాలేదు. ఆమె ఆయన పక్కన నిలబడి అందమైన కోపంగా ఉన్న ముఖం వైపు చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఏంటి విషయం? మన డివోర్స్ పేపర్స్ రెడీ అయ్యాయా? సంతకం పెట్టాలా? అంది. ఆ మాట వినగానే అనిరుద్ధ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అంతలోనే ఆమె తల జుట్టు నుండి చాలా లైట్గా వైన్ స్మెల్ ఆయనకు తగిలింది. ఆమె డ్రింక్ చేసి వచ్చింది. అనిరుద్ధ్ ఒక్కసారిగా తల పైకెత్తి తన కళ్ళల్లోని అసహ్యాన్ని దాచుకోకుండా చూశాడు. ఆయన తన చేత్తో ఆమె సన్నటి మణికట్టుని గట్టిగా పట్టుకొని, నువ్వు ఎవరితో కలిసి డ్రింక్ చేశావు? బాగా ఎంజాయ్ చేశావా? అని కోపంతో గర్జించాడు. అనిరుద్ధ్ తన మణికట్టును విరగ్గొట్టేస్తున్నంత పని చేస్తున్నట్లు అవంతికకు అనిపించింది. ఆమె తన చేతిని వెనక్కి లాక్కోవడానికి ట్రై చేసింది. కానీ ఆయన పట్టు వదలలేదు. వదలండి, నొప్పి పుడుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఎంతలా తప్పించుకోవడానికి చూస్తే ఆయన అంత గట్టిగా పట్టుకుంటున్నాడు. ఆమెను కావాలనే ఇబ్బంది పెట్టి ఏడిపించాలి అనుకుంటున్నట్లు ఉన్నాడు. నేను అడిగిందేంటి? బాగా ఎంజాయ్ చేశావా? సమాధానం చెప్పు. అనిరుద్ధ్ గట్టిగా అరిచాడు. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ బాధ ఆయనకి ఇంకాస్త కోపాన్ని తెప్పించింది. ఏం ఎంజాయ్? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అవంతిక ఇక లాగడం వదిలేసింది. అప్పటికే ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు బుగ్గల మీదుగా కారిపోతున్నాయి. నేను అస్సలు డ్రింక్ చేయలేదు అనిరుద్ధ్, నిజంగా చేయలేదు. ఆమె కళ్ళల్లో భయం, కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనిరుద్ధ్ గుండెలో ఏదో తెలియని అలజడి మొదలైంది. మరుసటి క్షణమే ఆయన ఆమెను ఒక్క లాగు లాగి తన వల్లోకి పడేసుకున్నాడు. తను తాగలేదని చెప్తోంది, కానీ ఆమె బట్టల నుండి ఆ వైన్ స్మెల్ క్లియర్గా వస్తోంది. ఆయన తన ముక్కును ఆమె మెడవంపు దగ్గర పెట్టాడు. అవంతిక మెత్తటి చర్మం నుండి చాలా స్వచ్ఛమైన ఒక చిన్నపిల్లలాంటి పాలు, వెన్న సువాసన వస్తోంది. ఇది చాలా వింతగా ఉంది. ఆమె ఒంటి నుండి ఎలాంటి ఆల్కహాల్ స్మెల్ రావట్లేదు.
అనిరుద్ధ్ ముక్కు తన చర్మానికి తగులుతుంటే అవంతిక ఊపిరి బిగబెట్టి అలాగే ఉండిపోయింది. ఆమె ఆయన విశాలమైన ఛాతికి ఆనుకొని ఉంది. ఎంతలా కంగారు పడిందంటే ఊపిరి పీల్చడం, గుండె కొట్టుకోవడం కూడా మర్చిపోయినంత పని అయింది. కానీ ఆయన తన చేతిని వదిలినందుకు కొంచెం ఊరట లభించింది. ఆయన మణికట్టు మీద పట్టు వదిలేశాడు. కానీ అక్కడ ఇంకా విపరీతంగా నొప్పి పుడుతోంది. ఆయన తనను ఇలా వేధించడం ఆమెకు కోపం తెప్పించింది. ఆయన కాళ్ళకు ఇంకా పూర్తిగా పవర్ రాలేదని, వాటికి స్పర్శ తెలియదని ఆమెకు ఒక ఐడియా ఉంది. అందుకే ఆమె తన చేతిని ఆయన ప్యాంటు మీద పెట్టి గట్టిగా గిచ్చింది. ఆమెకు ఈ పని చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటో తెలిసినా సరే ఆ కోపంలో ఆ ధైర్యం చేసింది. కానీ అనిరుద్ధకు ఆ గిచ్చిన నొప్పి అస్సలు తెలిసినట్లేదు. ఆయన ఆమె మెడమేంచి తల పైకెత్తినప్పుడు ఆయన నల్లటి కళ్ళల్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ కనిపించింది. నీ బట్టల నుండి వేరే మగాడు తాగిన వైన్ స్మెల్ వస్తుంది. ఈ బట్టలు నువ్వు విప్పుతావా, లేదంటే నన్నే విప్పమంటావా? అనిరుద్ధ్ గొంతులో చాలా పవర్ఫుల్ వార్నింగ్ వినిపించింది. అవంతిక ఒక్కసారిగా షాక్ అయ్యి సైలెంట్గా ఉండిపోయింది. నా బట్టల నుండి వేరే మగాడి వైన్ స్మెల్ వస్తుందా? అయినా ఈయనిప్పుడు నన్ను బట్టలు విప్పమంటున్నాడా? ఇప్పుడేనా? ఆమె ఒక్కసారిగా లోకంలోకి వచ్చి తన 2 చేతులతో ఆయన ఛాతిని గట్టిగా నెట్టి తప్పించుకోవడానికి ట్రై చేసింది. కానీ అనిరుద్ధ్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన చేతులతో ఆమెను గట్టిగా చుట్టేశాడు. ఆయన అవంతికను సోఫాలోకి నెట్టేసి ఆమె వేసుకున్న ఆ కాస్ట్లీ డ్రెస్ వెనుక జిప్ను ఒకే ఒక్క లాగుతో లాగి చింపేశాడు. ఆ ఆ డ్రెస్ చిరిగిపోయేసరికి అవంతిక వెన్నుభాగానికి ఒక్కసారిగా ఆ రూమ్లో ఉన్న చలిగాలి తగిలింది. ఆమె ఒంట్లోని రక్తమంతా ఒక్కసారిగా వేడెక్కింది. అనిరుద్ధ్, మీరు ఒక పిచ్చోడు అంటూ ఆమె గట్టిగా అరిచింది. అనిరుద్ధ్ ఆమెను సోఫాలోకి పడేసి ఆమె తెరిచి ఉన్న భుజాల వైపు, వెన్నువైపు చాలా గంభీరంగా చూశాడు. నువ్వు ఎవరి భార్యవో గుర్తుంచుకో. ఆ గీత దాటకు మిసెస్ అనిరుద్ధ్ అన్నాడు. అవంతిక చిరిగిపోయిన ఆ డ్రెస్ మొక్కలను చేతులతో కవర్ చేసుకుంటూ కన్నీళ్లను ఆపుకోవడానికి ట్రై చేసింది. ఈరోజు రాత్రి ఆ బ్యాంక్ మేనేజర్లతో మీటింగ్ అరేంజ్ చేసింది వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారే. ఈ డ్రెస్ వేసుకోమని ఐడియా ఇచ్చింది కూడా ఆయనే. అక్కడ ఆ ఇద్దరు ముసలి వెధవలు తనతో బలవంతంగా డ్రింక్ చేయించడానికి ట్రై చేసిన మాట నిజమే. తను ఎంత వద్దని చెప్తున్నా వాళ్ళు వదలలేదు. అందుకే ఆమె వాళ్లకు నో చెప్పేసి ఆ బార్ నుండి బయటకు వచ్చేసింది. తను ప్రెగ్నెంట్. అలాంటప్పుడు తను ఎలా డ్రింక్ చేస్తోంది? వేరే మగాళ్ళతో కలిసి తాగే అంత దౌర్భాగ్యపు పరిస్థితి తనకు లేదు. నాకు మీ భార్య అనిపించుకోవాలని అస్సలు లేదు. మీ పిచ్చి పిచ్చి రూల్స్ నా మీద రుద్దకండి. అవంతిక తన చెదిరిపోయిన జుట్టును వెనక్కి నెట్టుకుంటూ ఆ చిరిగిన డ్రెస్ పట్టుకొని సోఫా నుండి లేచింది. ఐ హేట్ యూ అంటూ గట్టిగా ఏడ్చేసింది. సాధారణంగా అవంతిక ఎవరి మీద ఇలా అరవదు. కానీ అనిరుద్ధ్ చేస్తున్న ఈ వేధింపులు ఆమెను కంట్రోల్ తప్పేలా చేశాయి. ఆమె గబగబా తన రూంలోకి వెళ్ళి తలుపు గట్టిగా వేసుకుంది. అనిరుద్ధ్ ముఖంలో ఒక చిన్న రియాక్షన్ వచ్చి వెళ్ళిపోయింది. ఇందాక ఆయన కూడా తన కంట్రోల్ తప్పాడు. రోజంతా ఆయన అవంతిక తన దగ్గరకు వచ్చి హెల్ప్ అడుగుతుందని వెయిట్ చేశాడు. కానీ ఆమె రాలేదు. తన దగ్గరకు రాకుండా వేరే మగాళ్లతో కలిసి డ్రింక్ చేయడానికి వెళ్ళింది అనే కోపం అంతా ఒక్కసారిగా ఇందాక బయటకు వచ్చేసింది. ఆమె నోటితో చెప్పకపోయినా ఆమెకు తనంటే ఎంత ద్వేషం ఉందో అనిరుద్ధుకు తెలుసు. అవంతికకు తను ఒక రాక్షసుడి కంటే భయంకరంగా కనిపిస్తున్నాడని ఆయనకు అర్థమైంది. అంతలోనే అనిరుద్ధ్ ఫోన్ స్క్రీన్ వెలిగింది. ఆయన ఫోన్ తీసి చూస్తే కిరణ్ నుండి మెసేజ్ వచ్చింది. సార్, అవంతిక గారు క్షేమంగా ఇంటికి చేరారా? నేను వినయ్ బయట డ్రింక్ చేస్తుంటే ఆమె అక్కడ కనిపించారు. ఆ ఇద్దరు ముసలి బ్యాంక్ మేనేజర్లతో ఆమెకి ఏదో గొడవ జరిగినట్టుంది. డిన్నర్ స్టార్ట్ అవ్వకముందే ఆమె అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయారు. అది చదవగానే అనిరుద్ధ్ ముఖం మళ్ళీ నల్లగా మారిపోయింది. ఆమె ఆ వెధవలతో కలిసి తాగకపోయినా సరే అసలు ఆ మీటింగ్కి వెళ్ళడమే తప్పు. పైగా అలాంటి డ్రెస్ వేసుకోవడం అస్సలు నచ్చలేదు అనిరుద్ధ్కి. అవంతిక రూమ్ తలుపు ఎవరో కొట్టేసరికి ఆమె ఓపెన్ చేసింది. అమ్మగారు, అనిరుద్ధ్ గారు మీకు ఏదైనా తినడానికి ఇవ్వమన్నారు.
మీకేం కావాలో తెలియక ఒక బౌల్ వేడి సూప్ తీసుకొచ్చాను అంటూ సుమతి ఆ ట్రేని టేబుల్ మీద పెట్టారు. అవంతిక ఇందాకే బాత్రూంలోకి వెళ్ళి హాట్ వాటర్తో స్నానం చేసి వచ్చింది. ఆ వెధవ అనిరుద్ధ్ చేసిన పనులన్నీ మర్చిపోవడానికి ట్రై చేస్తోంది. ఆమె టేబుల్ మీదున్న ఆ సూప్ వైపు చూస్తూ, ఆయనకు ఇప్పుడు ఇదంతా ఎందుకు? అంది కొంచెం అనుమానంగా. ఆమెకు ఆకలిగా ఉంది, కానీ తినడానికి భయం వేస్తోంది. ఇందాక మీ మీద అంత కఠినంగా ప్రవర్తించినందుకు ఆయన కూడా లోపల బాధపడుతున్నట్టున్నారమ్మా. మీరు రూంలోకి వచ్చినప్పటి నుండి ఆయన మూడ్ అస్సలు బాలేదు అంటూ సుమతి బెడ్ మీద ఉన్న ఆ ఎర్రటి చిరిగిన డ్రెస్ను చేతిలోకి తీసుకున్నారు. దీన్ని ఏమైనా కుట్టించాలా అమ్మా అని అడిగారు. అవసరం లేదు సుమతి, అది నేను షాప్ నుండి అద్దెకు తెచ్చుకున్నాను. ఆ డ్రెస్ ట్యాగ్ బిల్లు తీసుకెళ్లి ఆయనకే ఇవ్వండి అంది అవంతిక. ఓ సరేనమ్మా అంది సుమతి. అవంతిక గట్టిగా నిట్టూరుస్తూ కుర్చీలో కూర్చొని, దాని ఖరీదు కట్టే అంత డబ్బు నా దగ్గర లేదు అంది లోగొంతుతో. పర్లేదులే అమ్మా, ఈ సూప్ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. రేపు ఉదయం రాజేశ్వరి గారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు. అనిరుద్ధ్ గారు మిమ్మల్ని కూడా రాజేశ్వరి గారి దగ్గరకు తీసుకెళ్తారంట అని చెప్పి సుమతి అక్కడి నుండి వెళ్ళింది. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.